ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి అన్ని విషయాల్లో మీరు విజయాలు సాధించాలని, మీరు అనుకున్నదల్లా దేవుడు మీ పట్ల చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వస్తూ ఉంటారు, వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యా జీవితంలో విజయాన్ని సాధించలేకపోతున్నాం, కుటుంబంలో విజయాన్ని సాధించలేకపోతున్నాం, అనేక సందర్భాల్లో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి, వీటి నుండి ఎలా బయటపడాలని చెప్పి చాలామంది వచ్చి కొన్ని విషయాలు నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా జీవించకండి. రెండో విషయం చెప్తాను, మీ మనస్సాక్షి విషయంలో మీరు దేవుని ఎడల నమ్మకంగా ఉండండి అని చెప్తాను. చాలామంది చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు జీవితంలో పైకి వెళ్ళలేకపోవడానికి కారణం, జీవితంలో అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం, జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్ చెప్తుంది ఒక చోట, ఆదికాండములో 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆలోచన, ఊహ అంతా కూడా చెడ్డది అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు, జీవితంలో ఓడిపోతూ ఉన్నావు, ఏది చేయాలన్నా ఓడిపోతూ ఉన్నావు, అన్ని విషయాల్లో కూడా వెనకైపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, చెడుతనాన్ని విసర్జించాలి, మన ఊహ మంచిదై ఉండాలి, మన తలంపు కూడా మంచిదై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏది పూనుకొనినా ప్రతి విషయంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం నీకు, గొప్ప బహుమతిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనంలో మనం చూసినప్పుడు, భూలోకమంతా చెడిపోయినదని దేవుని వాక్యం చెప్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, నరుల యొక్క మార్గాలన్నీ కూడా చెడిపోయినవని దేవుని వాక్యం చెప్తాడు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, చెడిపోయిన మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెడిన జీవితం బాగుపడాలంటే ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని మందిరంకి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. వాక్యంలో ఉన్న విషయాలు గమనించగలిగితే గాక చెడిపోయినటువంటి మన హృదయం బాగుపడే అవకాశం. ఈ దేహంలో ఏ అవయవమైనా బలహీనమైతే, మన ఆరోగ్యం బలహీనమైతే దేవుని బిడ్డలారా, మనం ఎలా అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుని బాగుపడతామో, ఈరోజు నీ హృదయం చెడిపోతే, నీ కన్నులు చెడిపోతే, నీ నాలుక చెడిపోతే, నీ నడవడిక చెడిపోతే, నీ మార్గములన్నీ చెడిపోయి ఉంటే అవి బాగుపడాలి అంటే దేవుని మందిరానికి రావాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడతామో, ఎప్పుడైతే మనం యథార్థవంతులుగా తీర్చబడతామో, వాక్యం చేత, యేసు రక్తం చేత మనం ఎప్పుడైతే కడగబడతామో, నువ్వు ఏ పని పూనుకొనినా ప్రతి పనిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వాటమి అనేది నీ జీవితంలో జరగదు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా, ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సాధించాలి, ఇది సాధించాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఎదరికి వెళ్ళాలి, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవాలని ఆశపడతా ఉన్నారు. ఉన్నతమైన స్థితిని పొందుకోవాలంటే ముందుగా నీ హృదయమును పరిశుద్ధపరచబడాలి, నీ దేహము పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యం అంటుంది కదా, నరులు భూమి మీద చెడిపోయి ఉన్నారని దేవుని వాక్యం అంటుంది. వారి మార్గాలన్నీ చెడిపోయి ఉన్నవని దేవుని వాక్యం అంటుంది. వారి తలంపులన్నీ చెడిపోయి ఉన్నవని దేవుని వాక్యం అంటుంది. వారి ఊహాగానాలన్నీ కూడా చెడిపోయి ఉన్నాయంట. ఈరోజు నీకు మంచి ఆలోచనలు రావాలన్నా, మంచి తలంపులు రావాలన్నా, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్నా, నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా, వాటమికి నీవు చేరువు కాకుండా ఉండాలి అన్నా, విజయం సాధించాలంటే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసి మారు మనసు రక్షణ పొంది బాప్తిసం పొందండి. నువ్వు అనుకున్నదల్లా సాధించేటువంటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. జీవితంలో ఓడిపోయి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకుని
ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. జీవితంలో విజయం సాధించాలి అని అంటే నీ వాక్యానుసారంగా జీవించాలని, నీ ఆత్మానుసారంగా జీవించాలని, నీ సన్నిధిలో బలవంతులుగా ఉండాలని నీ వాక్యం చెప్తావు. ప్రభువా మీకు స్తోత్రాలు. చెడుతనమును విసర్జించి అందరూ నీతిమంతులుగా ఉండినట్లుగా సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.